యాక్షన్. జ్యోతి తర్వాత మాట్లాడుతుంది. ఇప్పుడు సంధ్య నాయుడు, ఆ తర్వాత శిరీష, ఆ తర్వాత ప్రేమ, తర్వాత పవిత్ర. అంతే ఎట్లా నమస్తే అండి అందరికి. నా పేరు సంధ్యా నాయుడు, ఆర్టిస్ట్. నేను ఇండస్ట్రీలో 10 years నుంచి ఉన్నానండి. నేను అమ్మాయిల గురించి చెప్పి అమ్మాయిలు మమ్మల్ని ఇక్కడ అడుగుతున్నారు, వాళ్ళు అమ్మాయిలను అడుగుతున్నారు, అమ్మాయిలనే అడుగుతున్నారు అంటున్నారు. కాదండి, అలాంటి ఆంటీలు కూడా అడుగుతారు, 80 ఏళ్ల ముసలామని కూడా అడుగుతారు. ఎలా పడుకుంటారు మీరు? ఆవిడకి ఏజ్ అయిపోయింది కదా అంటే పర్లేదండి మొహం మీద కొట్టేసి పడుకుంటామంటారు. ఇండస్ట్రీలో ఇలా ఉందండి. 80 ఏళ్ల ముసలామని బయట ఎక్కడో రేట్ చేశారంటారు. కాదు, ఇండస్ట్రీలో ప్రతిరోజు 80 ఏళ్ల ముసలోళ్ళ దాకా చాలా మంది ప్రతిరోజు రేట్ చేయబడుతున్నారండి. ఇష్టంతో కాదు, కష్టంతో, వాళ్ళ అవసరాన్ని యూజ్ చేసుకోవడం కోసం చేస్తున్నారండి. ఇది అమ్మ అని పిలుస్తారు మార్నింగ్ లొకేషన్ లో. ఏం కావాలమ్మా నీకు? కాఫీ కావాలా, అది కావాలా అని. సాయంత్రం అయ్యేటప్పటికి అమ్మ వెళ్ళిపోతుంది. ఆ సంధ్య ఏం చేస్తున్నావు? అదేంటి నీ ఏజ్ ఎక్కడ, నా ఏజ్ ఎక్కడ అంటే నువ్వు మీసాలు వచ్చే 17 ఏళ్ల కుర్రోడు కూడా మెసేజ్లు పెడతాడండి. అంటే మీ అమ్మ కనపడట్లేదా నాలో అంటే మా అమ్మ మీరు చూడాలా, మా అమ్మ ఇలా రాదే బయటికి అని చెప్తాడండి. మేము ఎవ్వరికి చెప్పుకోలేము మా బాధలు. 4 గోడల మధ్యలో పిల్లలకు చెప్పుకోలేం, పేరెంట్స్ కి చెప్పుకోలేం, మొగుళ్ళకి చెప్పుకోలేం, స్నేహితులకు కూడా చెప్పుకోలేము. ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. 2 years ఆ షూటింగ్ లేకపోతే విజయవాడ కృష్ణానది బ్యారేజ్ మీద కూర్చొని దాంట్లో దూకి చనిపోదామని వర్షంలో నా చుట్టూ కనపడకుండా వర్షంలో నుంచి ఏడ్చిన రోజులు నాకు ఉన్నాయండి. అంటే కమిట్మెంట్ అడిగితే క్యారెక్టర్లు ఇస్తారు, దీంట్లో 100% నిజం, అబద్ధం అనేది లేదు. అబద్ధం చెప్పే వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు. కమిట్మెంట్లు ఇవ్వమంటే క్యారెక్టర్లు ఇవ్వరు, పడుకోవాలి, పడుకోబెట్టాలి, 2 పద్ధతులు దీంట్లో ఉన్నాయండి. ఇది చెయ్యని వాళ్ళు ఇండస్ట్రీలో ఉండరు. నేను స్టేజ్ ఆర్టిస్ట్ ని. నంది నాటకాలకు కూడా నేను నాటకాలు వేశానండి. నేను చేసిన నందులు వచ్చినాయి నాటకాలు, కానీ నేను ఇక్కడ ఆర్టిస్ట్ గా పనికిరా. అదేంటంటే నువ్వు నల్లగా ఉన్నావంటారు, లేకపోతే మదర్ గా స్లిమ్ గా ఉండాలి అని అంటారు. అంటే మదర్ అంటే స్లిమ్ గానే ఉండాలా? పర్ఫార్మెన్స్ అక్కర్లేదా మీకు? తెల్లగా ఉండాలా? అంటే నైట్ అంతా మమ్మల్ని వాడుకోవడం కోసమే మార్నింగ్ నుంచి చూసి మా షేపులు ఆనందిస్తూ రాత్రికి మా పక్కలో పడుకోవడం కోసం కలర్ అడుగుతున్నారండి. ఇలా ఉంది ఇండస్ట్రీ. బయటకు వచ్చి మీరు మాట్లాడితే రోడ్డెక్కేస్తున్నారు, మీరు నిజంగా అదే కాబట్టి ఇవన్నీ చెప్తున్నారు అని అంటున్నారు. మీరు అసలు ఎందుకు అడుగుతారు మమ్మల్ని? మా పేరెంట్స్ అన్నది మమ్మల్ని ఇండస్ట్రీకి పంపించింది, మేము ఇష్టపడి వచ్చింది మీ పక్కనలో పడిపోటాక కాదు కదా. అమ్మాయిలను చూస్తుంటే బాధ అనిపిస్తుంటుంది. ఒక్కొక్కళ్ళు ఎంత మంది దగ్గర, ఎన్ని వందల మంది దగ్గర వాళ్ళు ఒక స్టేటస్కి వెళ్ళేటప్పటికి నలిగిపోవాలో, నా కూతురు గుర్తొస్తుంది, నా చెల్లి గుర్తొస్తుంది. ఇట్లా చేస్తున్నారు. ఈ సమాజం ఎక్కడికి పోతుంది? మార్పు. సినిమాలు ఎన్నో తీస్తున్నారు, అది చేస్తే మార్పులు, ఇది చేస్తే వాళ్ళు. ముందు ఇండస్ట్రీ మార్చాలండి. రెడ్ లైట్ ఏరియా బాంబేలో ఉంది అంటున్నారు. లేదండి, ఇక్కడ మగవాళ్లే ఫిలిం నగర్ లో రెడ్ లైట్ ఏరియా అంటే వాళ్లే, ఆడవాళ్ళు కాదు వేసిన, మగవాళ్లే వేస్తారు. నైట్ అయ్యేటప్పటికి ఫోన్లు చేసి పిలవని వాడు ఉండడు ఇండస్ట్రీలో. ఇది మాత్రం నిజం. దీన్ని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ ఉద్యమం పెద్దదిగా తీసుకెళ్లి కొంతలో కొంతన్నా మార్పు తీసుకొస్తారని మేము బయటకు వచ్చామండి. Please do subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Hello, nenu mi Mehreen. Please do subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster.